నమస్తే, నేను మధు. కల్వకుంట్ల కవిత ఇక్కడ కొత్త పార్టీని స్థాపించడం అయితే జరిగింది. పేరును కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు కవితని షర్మిలని పోలుస్తున్నారు. మరి దీని ద్వారా అంటే ఈ కొత్త పార్టీ ద్వారా మరి కేసీఆర్ కి లాభమా నష్టమా, కూతురు ద్వారా మరి ఇంకెన్ని అవమానాలు ఎదుర్కోవాలి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణకుమారి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, ఇక్కడ కల్వకుంట్ల కవితని షర్మిల గారితో పోలుస్తున్నారు. ఇప్పుడు కొత్త పార్టీ కూడా పెట్టారు. కవిత గారి తీరు కానీ, లేకపోతే ఆవిడ స్థాపించిన పార్టీ వల్ల కానీ, లేకపోతే ఆవిడ వల్ల కానీ తన తండ్రికి లాభమా నష్టమా మేడం? ఇప్పుడు ఇది ఒక పెద్ద తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది గమనించే దేశం మొత్తం కావచ్చు, విదేశాల్లో కావచ్చు. ఎందుకంటే తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ ఆంధ్ర రాజకీయాల గురించి, తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకునే ప్రాసెస్లో ఈ ప్రస్తావన వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. అందరికీ ఉన్న ఒక బేతాళ ప్రశ్న ఏంటి అంటే, అసలు షర్మిల ఎలా అయితే జగనన్న వదిలిన బాణంలాగా కవిత కూడా కేసీఆర్ వదిలిన బాణమా అనే ఒక అనుమానం అయితే రాకమాందు. నాకైతే మరీ ఎక్కువగా ఉంది ఆ అనుమానం. ఎందుకని మేడం అనుమానం? ఎందుకనంటే ఇప్పుడు ఒక పార్టీ పెట్టి, ఆ పార్టీని కొత్త పార్టీని పెట్టి దానిని నిర్మించి అధికారం వరకు ఆ పార్టీని తీసుకెళ్ళగలగటము అనేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అంత ఈజీ కాదు. అవును. పైగా ఇదే రాష్ట్రంలో ఒక రెండు పార్టీలు పోటాపోటీగా ఇవాళ మేమే మిగలాలి అంటే మేమే మిగలాలి అన్నట్లుగా పనిచేస్తున్నాయి. ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే అవకాశాన్ని ఎట్లా చేజిక్కించుకుందామా అని చెప్పి గుంటనక్కలాగా బీజేపీ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒక బీజేపీకి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ఈ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది ఆ పార్టీ ఇవాళ చతికిలు పడి ఉంది. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మా పార్టీలో చేరకపోతారా అని వాళ్ళు తలుపులు కిటికీలన్నీ తీసి బార్లా పెట్టుకుని కూర్చున్నారు. కూర్చుని రండి 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 గాలిని పిలిచినట్టు పిలుస్తున్నారు వాళ్ళు, మా పార్టీలో చేరండి అని. అయితే అలా ఉన్న బీజేపీ పార్టీ, పైగా కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ పార్టీ ఓ పక్కన, ఇంకో పక్కన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సరిపడినంత క్యాడర్ ఉంది, మెజారిటీ కూడా పర్వాలేదు. ఆ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో కూడా ఉద్దండులు ఉన్నారు. ఇవాళ మినిస్టర్స్ కావచ్చు, అసలు చిచ్చరపిడి సీఎం కావచ్చు, ఏదైనా కానీ కాంగ్రెస్ కూడా అంత ఈజీ కాదు ఈ ఇద్దరితో. మరి అలాంటి పరిస్థితుల్లో ఈమెచ్చి నేను పార్టీ పెడతాను, ఈ పార్టీ ద్వారా నేను ఈ రాష్ట్రానికి సీఎంను అవుతాను అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో అది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే ప్రాక్టికాలిటీకి దూరంగా ఉంది, ప్రాక్టికల్గా అనిపించట్లేదు. ఇది వస్తుంది ఒక పొంగులాగా, కొత్తది ఏదైనా సరే వస్తుంది, కానీ ఆ బుడగ పేలిపోవటానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు షర్మిలని కూడా జగనన్న వదిలిన బాణం, వైఎస్ఆర్ మానసపుత్రిక, ఆమె మాట తీరు, ఆమె హడావుడి, ఆమె ఇది చూసి పర్వాలేదు వైఎస్ఆర్ అభిమానులంతా ఆమె పార్టీలో చేరతారు అని అనుకున్నారు. కానీ అది ఒట్టి మాట అని చెప్పి చాలా త్వరగా తేలిపోతే ఈ రాజకీయాలు చేయటం అంత ఈజీ కాదు అని చెప్పి ఆవిడ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసింది. సరే, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈవిడ ఈ సొంత పార్టీ పైనే తిరుగుబాటు బావుట ఎగరేసి పార్టీ పెట్టింది. ఈ ఉద్దేశం ఏంటి? టీఆర్ఎస్ పార్టీ నుంచి, అంటే టీఆర్ఎస్ మీన్స్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే అసంతృప్తులు, ఎవరైతే ఆశావహులు, ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఇవాళ అధికారం లేదు అన్నప్పుడు వెంటనే పార్టీ ఫిరాయించేవాళ్ళు, ఇట్లాంటి గ్యాంగ్ అంతా వచ్చి నా పార్టీలో చేరతారు అని ఈవిడ నమ్మకం. కొత్త టీఆర్ఎస్ వస్తారు అని, ఎందుకంటే పేరు కూడా అలాగే పెట్టి ఇది కూడా ఒక స్ట్రాటజీ. టీఆర్ఎస్ వాళ్ళందరూ టీఆర్ఎస్లోకి వచ్చేస్తారు, గర్వాప్సీలాగా వచ్చేస్తారు అని ఈవిడ నమ్ముతున్నారు. అయితే బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు బీఆర్ఎస్లో ఉంటారా, లేకపోతే ఆ పార్టీ ఏమవుతుందో నాకు అనవసరం, నా పార్టీ టీఆర్ఎస్గా బతికి బట్టగట్టుతుంది అని ఈవిడ నమ్మకం.
మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా మేడం అదే కదా చెప్పా ఇందాక, బీజేపీ రెడీగా కూర్చునుంది తీసుకోవడానికి? ఎవరు వస్తే వేసుకుందామా, గంపలో వేసుకుందామా అని. ఓ పక్కన అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళటానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అట్లా వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, అడపాదడప వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళు ఏంటి అంటే వేచి చూస్తున్నారు. ఏమో ఏ మ్యాజిక్ అన్నా జరగకపోద్దా, హరీష్ రావు చక్రం తిప్పకపోతాడా, సరే కేటీఆర్ ఏం చేస్తాడో లేదో వేరు విషయం, కానీ హరీష్ రావు చక్రం తిప్పుతాడు అనే ఒక నమ్మకంలో ఉన్నారు. ఎంతైనా వృద్ధ జంబుకం బయటికి రాకపోతుందా, మళ్ళీ జూలు విదిలించకపోతుందా అనే ఆశలో కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈమె వైపు గాలి ఎక్కువ ఉందనుకోండి, ఈమె పార్టీలో చేరరని అస్సలు ఎవరూ చేరరని నేను అనట్లేదు. కానీ ఈ చేరికల వల్ల అధికారంలోకి వస్తారా రారా అన్నదే పెద్ద ప్రశ్న. మరి ఈ పార్టీ వల్ల తన తండ్రికి ఎంత నష్టం ఉంది మేడం? ఇప్పుడు నా గట్ ఫీలింగ్ ఏంటంటే, నేను బాగా నమ్ముతున్న ఉద్దేశం ఏంటి అంటే, అసలు పార్టీ నుంచి ఎవరైనా చెల్లా చెదురై వెళ్ళిపోవాలి అంటే గనక, ఇప్పుడు ఇంట్లో నుంచి ఓ పిల్లోడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చినప్పుడు ఆ పిల్లోడికి ఎందుకు వస్తాడు, ఇంట్లో ఏదో ఒక అసంతృప్తి ఉంటేనే వస్తాడు. అసంతృప్తి ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఇంకా మీకు ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, పల్లెటూరులో ఒక గేదెకి దూడ చనిపోయింది అనుకోండి, ఏం చేస్తారంటే దూడలాగా ఉన్న ఒక దూడని తయారు చేస్తారు. తయారు చేసి దాన్ని ఎదురుగా పెట్టి తన దూడే అనుకుని ఆ సంతోషంలో ఆ గేదె పాలిచ్చేస్తారు అనే దానికోసం ఇది ఒక చిన్నపాటి డ్రామా అనమాట. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే, ఇది కూడా టీఆర్ఎస్ పార్టీయే కాబట్టి టీఆర్ఎస్ పార్టీలోనే ఈ టీఆర్ఎస్లో చేరతారు, ఆ బీఆర్ఎస్లో నుంచి వచ్చి ఈ టీఆర్ఎస్లో చేరతారు తప్పితే వెళ్ళి బీజేపీలోను వెళ్ళి కాంగ్రెస్లోను చేరకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ కవిత అనే ఒక కొత్త మనిషిని ఇక్కడ పార్టీ పెట్టేలాగా ప్రోత్సాహం చేస్తున్నది కేసీఆర్ అని నా నమ్మకం. ఇది ఒక స్ట్రాటజీ. ఎందుకంటే బీజేపీ పైన ఈమెకి ఎంత కోపం ఉందో, నా పార్టీని ఇలా చేసేశారు అని కేసీఆర్ కూడా అంతే కోపం ఉంది. కానీ ఈరోజు చూస్తే మేడం తన తండ్రిని మర మనిషి అని, మనసు లేని మనిషి అని చెప్పేసి చాలా రకాలుగా నిందించారు. మాట్లాడతారండి, మా నాన్న మంచోడే, మా నాన్న చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఇంతకు ముందు మాట్లాడింది. ఎన్నైనా మాట్లాడతారు. రాజకీయ నాయకులు మార్చినన్ని మాటలు ఊసర వెళ్ళి కూడా తన రంగులు మార్చుకోదు. ఊసర వెళ్ళి కూడా ఇవాళ నేర్చుకుంటుంది రాజకీయ నాయకుల దగ్గర నుంచి మాటలు మార్చడం, రంగులు మార్చడం. అందుకని చెప్పి వీళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ఇప్పుడు ఎన్నైనా మాట్లాడి, కానీ ఆ పార్టీకి దగ్గర పార్టీ ఓటి. నేను తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి నేను ఉన్నాను, నేను ఒక నిజామాబాద్లో ఎమ్మెల్సీగా పనిచేశాను, ఇంత దగ్గరగా ఉన్నాను ప్రజలతోటి, పైగా తెలంగాణ జాగృతి అని చెప్పి నేను ఒక సంస్థని వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రపంచమంతా తిరిగాను. ఇంత చేసిన నన్ను కాకుండా వీళ్ళు ఇంకో పార్టీకి ఎందుకు వెళ్తారు ఈ పార్టీ వాళ్ళు అనే ఉద్దేశంతో ఈవిడ పరుచుకుని కూర్చుందనమాట. దుకాణం పెట్టుకుని కూర్చుంది. వచ్చేవాళ్ళందరూ రండి 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 రండి, అదే మా దుకాణానికి రండి మా దుకాణానికి రండి అని. ఇప్పుడు అమీర్పేట అట్లాంటి చోట్ల బాగా పండగల సీజన్ లో అసలు కొంతమంది నుంచి అరుస్తూనే ఉంటారు, మా షాపుకు రండి మా షాపు. అట్లాగే ఈమె అనుకుంటుంది ఎటు వెళ్ళకోకుండా నా దొడ్లోనే కట్టేసుకోవాలి ఆ గొర్రెలన్నిటినీ అని ఈమె అనుకుంటుంది. అనుకుని వీళ్ళు ప్లాన్ చేశారు. మరి ఇది ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత కానీ ఈ చలనచిత్రం మొత్తం ఇప్పుడు ఊరికే పేరే వచ్చింది. ఇంకా కథ, మాటలు, పాటలు అన్నీ బయటికి రావాలి. పాటలు, స్క్రీన్ ప్లే అంటే కొంచెం టైం పడుతుంది. ఈ టైం లోపల మరి ఒకవేళ రేపొద్దున ఈ చేరిన వాళ్ళందరితోటి పాత పగలు, కక్షలు, కార్పణ్యాలు అన్నీ మానేసేసి, ఇప్పుడు కేటీఆర్ మీద కత్తులు నూరుతుంది కదా ఈవిడ, హరీష్ రావు మీద కత్తులు నూరుతుంది కదా, ఈమెం చేసినప్పుడు వెళ్ళి మా నాన్న కోసం సెంటిమెంట్ డ్రామాతోటి ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి నేను అక్కడ విలీనం చేస్తున్నాను అందనుకోండి, అయిపోయి అప్పుడు ఇంకా కేసీఆర్కి వచ్చిన నష్టం ఏంటి? ఏం లేదు మేడం, చేరిన వాళ్ళకి నష్టం. అందుకని సీసా కొత్తది, సారా పాతది. సో ఏదేమైనా సరే కల్వకుంట్ల కవిత అయితే టైటిల్ని, అదే
పేరుని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి ఆ పార్టీ స్థితిగతులు ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.